అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక మనం కానీ మన పిల్లలు కానీ ఎంతో ఉన్నత చదువులు చదువుకొని మనకు చాలామంది ఖాళీగా ఉన్నారు. పిల్లలు అంటే ఎటువంటి ఉద్యోగాలు లేక ప్రభుత్వ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఎటువంటి ఉద్యోగాలు లేక కనీసం అంటే చిన్న పని చేసుకోవడానికి కూడా వారికి వీలు లేక ఖాళీగా అలాగే ఉండిపోయారన్నమాట. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఆయన తిరుగుతూ కూడా ఇటువంటి వాటన్నిటిని కూడా గమనించి ఆయన అప్పుడే మనకు చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం కనుక అధికారంలోకి కనుక వస్తే ప్రతి ఒక్కరికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆయన. మరి ఇంటి వద్దే ఉండి పని చేసుకునేటువంటి ఉద్యోగాలను కల్పిస్తాను అని చెప్పి ఆ రోజు ఏదైతే ఆయన చెప్పారో అదే ప్రకారం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు లేనటువంటి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలను కల్పించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వే అయితే మొదలుపెట్టిందనమాట ఏపీ ప్రభుత్వం. మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్లో అంటే ఈ సర్వేలో మనకేంటంటే ఐటీ రిలేటెడ్ జాబ్స్ చాలా ఉన్నాయని, మరి ఐటీకి సంబంధించినటువంటి జాబ్కు మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇక్కడ ఏ అర్హతలు అడుగుతారు, ఇక గ్రామ వార్డు సచివాలయ అధికారులు మన ఇంటి వద్దకు వచ్చి మనకి సర్వే చేసినప్పుడు మనం ఏ విధంగా సర్వే అనేది చేయించుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మరి ఐటీలో మనకు ఉద్యోగాలు ఇచ్చేవారికి స్టార్టింగ్ శాలరీని 20,000 రూపాయల నుంచి అంటే మొదలు పెడతామని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే వాలంటీర్ల ఉద్యోగాలను కూడా కల్పిస్తామని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. మరి ప్రభుత్వం దీనిపైన అయితే క్లారిటీ ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయ అధికారులను ఇంటింటికి పంపించి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేస్తుందన్నమాట. మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఐటీకి సంబంధించినటువంటి జాబ్స్ ఏవేవి ఉంటాయి అంటే ఉద్యోగాలు ఏవేవి ఉంటాయి, జీతం ఎంత ఉంటుంది, ఇక క్వాలిఫికేషన్ ఏది ఉండాలి అనే విషయాలన్నీ కూడా మీతో నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే ఆపకుండా వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఈ వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తుంది క్యూఆర్, మనకు ఏదైతే సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీకు గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలని ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మన పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక ఖాళీగా ఉండిపోయారన్నమాట. మరి అటువంటి వారందరికీ కోసము కూడా ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని అయితే మొదలుపెట్టారు. మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మనకు ఈ సర్వేలో మనకు కొన్ని రూల్స్ను కూడా తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఐటీ రిలేటెడ్ జాబ్స్ అయితే చాలా ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో. మరి ఈ ఐటీ రిలేటెడ్ జాబ్కు మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇంతకీ ఈ సర్వే అనేది ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. చూసినట్లయితే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ అధికారులు నేరుగా మీ ఇంటి వద్దకు రావడం జరుగుతుంది. తర్వాత అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్తో సెర్చ్ చేసి మీ యొక్క పేరు అనేది అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది యాప్లో. అంటే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ యాప్ పైన క్లిక్ చేస్తారు, దాంట్లో డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. మీ ఆధార్ నెంబర్ కనుక ఇస్తే మీ ఆధార్ నెంబర్తో అక్కడ సెర్చ్ చేసి మీ పేరుని అయితే వస్తుందన్నమాట. మీ పేరు పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ముఖ్యంగా ఫస్ట్ అడిగేదే మనకు మీరు అంటే క్వాలిఫికేషన్ ఏమని అడుగుతుందన్నమాట. అక్కడ అంటే మీరు ఏం చదువుకున్నారనే విషయాన్ని అయితే అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు 1వ తరగతి నుంచి 9వ తరగతి అంటే 1వ తరగతి నుంచి పీజీ వరకు మీరు ఎంతైనా చదివి ఉండొచ్చు. మరి 1వ తరగతి నుంచి పీజీ వరకు చదివినటువంటి ఆప్షన్ను మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో డిప్లొమా ఉంది. మరి ఐటీ జాబ్స్ అంటే మనకు డిప్లొమాకు సంబంధించి మనకు వస్తుందన్నమాట. మరి ఇక్కడ డిప్లొమాని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా అని చెప్పి అడుగుతుందన్నమాట. మరి ఎక్కడా చేయలేదు కాబట్టి నో అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సచివాలయ అధికారులు సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి అవుతుంది ఏదో ఏం పెడుతున్నారు ఏంటి అనేది.
దాని తర్వాత కొన్ని రకాల ప్రశ్నలు అయితే వస్తాయి. అంటే మీరు ఇంటి వద్దే ఉండి పని చేయాలనుకుంటున్నారా, అలాగే మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరమా, ఒకవేళ ఇంటర్నెట్ కనెక్టివిటీ కనుక అవసరమైతే ఎంత స్పీడ్ ఉండేటువంటి ఇంటర్నెట్ కావాలి, ఇలా అనేక రకాల ప్రశ్నలు అయితే ఇందులో వస్తూ ఉంటాయి. ఇక చివరిగా మనకు ఈ సర్వే అంతా కూడా చేస్తున్న తర్వాత ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఇస్తూ, అంటే మీకు ట్రైనింగ్ పోవడానికి ఇంట్రెస్ట్ ఉందా, మరి మీకు ఎంత శాలరీ ఇవ్వాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ యాప్లో వారు సచివాలయ అధికారులు మీకు చెప్తారనమాట. దాని ప్రకారం మీరు ఈ సర్వే అనేది చేయించుకోండి. మరి ఉద్యోగాలు లేని వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. మరి కాబట్టి మీరు ఈ సర్వే అనేది ఆ విధంగా అన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ కూడా వాళ్ళు అడుగుతారు. మీరు అవన్నిటికీ కూడా సమాధానం చెప్తే చివరిలో మనకు వేలిముద్ర ద్వారానా అలాగే ఓటీపీ ద్వారా మీరు ఈ యొక్క సర్వే అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఓటీపీ కనుక అంటే మీ ఫోన్ నెంబర్ చెప్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే ఈ సర్వే అనేది సక్సెస్ఫుల్గా మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. మరి ఈ నెల చివరిలోపు మనకి సర్వే అనేది పూర్తి అయిపోతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది. ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయ అధికారులను అడిగి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీ పేరైతే మీరు నమోదు చేయించుకోండి. మరి ఈ విధంగా చేసుకుంటే మీకు త్వరలోనే ప్రభుత్వం నుంచి మంచి ఉద్యోగాలు కల్పించే అవకాశం అయితే ఉంది. ఇక ఇందులో భాగంగానే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏదైతే సర్వే చేస్తుందో, మరి ఈ సర్వేలో చాలామందికి అంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తాం, ఇక దీంతో ఈ వాలంటీర్లందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు అంటే నెలకు 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పడం జరిగింది అప్పట్లో. అయినా మరి ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం ఏర్పడి వాలంటీర్లను తీసుకోవడానికి అవకాశం లేదని గతంలో చెప్పారు. మరి నిధుల కొరత ఉంది, మరి వాలంటీర్ల అవసరం లేకుండా మనం ఈ విధంగా చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. మనకు ఈ నేపథ్యంలో మనకు ఒక్కొక్క గ్రామం నుంచి కూడా 10 మందిని వాలంటీర్లుగా తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా ఈ సర్వేలో పాల్గొని మీరు ఏం చదివారో అక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత మిగిలినటువంటి డీటెయిల్స్ను మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమీ చదువుకోకపోయినా కూడా సెక్యూరిటీ జాబ్స్ కానీ వాచ్మెన్ జాబ్స్ ఇట్లాంటివి కూడా మనకు అంటే స్వయం ఉపాధి ఏదో ఒక ఉద్యోగం అనేది కల్పించాలి, ఉద్యోగం కల్పించి చదువుకొని వారికి కూడా మనకి ఇక్కడ ఉపాధి కల్పించాలని ఏపీ ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని అయితే మొదలుపెట్టిందనమాట. మరి దీంట్లో మీరు తప్పకుండా రిజిస్టర్ అనేది చేసుకోండి, మీరు దీంట్లో ఖచ్చితంగా నమోదు అనేది చేసుకోండి అనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా మీకు మంచి ఉద్యోగం వచ్చి ఐటీ రిలేటెడ్ జాబ్ వచ్చి మీకు 20,000 రూపాయల నుంచి కూడా మీ జీతం అనేది ఉండబోతుంది అనమాట. ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపు ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు 180,000 మందికి ఏమో సర్వే పూర్తయిందని, మరి 2 కోట్ల మంది వరకు కూడా ఈ యొక్క సర్వే అనేది చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది నడుస్తుంది. దీంతోపాటు P4 సర్వే నడుస్తుంది, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వే నడుస్తుంది. 3 సర్వేలు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రభుత్వం అయితే మనకు యొక్క నిర్ణయం తీసుకుందనమాట. మరి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చదువుకొని ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరు డిప్లొమా కానీ మిగిలినటువంటి ఏదైనా సరే మనకు మిగిలినటువంటి వాటిని కనుక సెలెక్ట్ చేసుకుని ఉంటే అంటే చదివి ఉంటే మీకు బీటెక్ కానీ ఎంటెక్ కానీ పీజీ కానీ మనకి ఇవన్నీ కూడా చదివి ఉంటే ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం మీరు చేస్తే మీకు యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా మీకు తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొనండి. దీని ద్వారా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నాను. అలాగే ఇప్పటికే మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని ప్రారంభించారు. మరి బీసీ ఈడబ్ల్యూఎస్ చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క సచివాలయాల్లో మీరు యొక్క ఉచిత కుట్టు మిషన్ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు రేషన్ కార్డు సాయంతో మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు 40 రోజుల పాటు కూడా ఏమో శిక్షణ ఇచ్చి శిక్షణలో కూడా స్టైఫండ్ ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చి మళ్ళీ కూడా మీకు మిషన్ అనేది అంటే కుట్టు మిషన్ అనేది ఉచితంగా ఇస్తుందన్నమాట. మరి ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోండి. ఎన్నో పథకాలు తెలిసినా కూడా చాలామంది అప్లై చేయలేకున్నారు, చాలామంది లబ్ధి కూడా పొందలేకున్నారన్నమాట. మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం లేనటువంటి వారందరికీ కూడా ఉద్యోగాల కల్పన దిశగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి, వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే
ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.